హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ప్రభు మనల్ని ప్రేమించి ఆదరించి కాపాడి కృప చూపి మనల్ని ఎంతగానో ఆయన మరి దీవించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాము. మరి పరిశుద్ధుడు మహోన్నతుడు గొప్ప దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మరి ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి మీ పరిశుద్ధ పాదాలకి స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి భయంకరమైన దినాల్లో ప్రభువా మీ సన్నిధిలో ఉండటానికి కృప చూపినందుకు మీరు మాకిచ్చిన ఆరోగ్యమును బట్టి ఆయుష్కాలమును బట్టి సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, ఘనమైన దేవా మీకు వందనాలు ప్రభువా. ఈ సమయాన్ని మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం. ఇప్పుడు మాట్లాడుచున్న మాటలు నాయన మీ ఆత్మ ద్వారా నాయన మీ ప్రజలకు మీరు వినిపించండి దేవా. మీరే ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి దేవా. మీకు స్తోత్రాలు. మీరే నడిపించి నాయన అంతవరకు మీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామములో మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, మహోన్నతమైన కార్యాలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ప్రభుని మనం ఎంతగానో కొనియాడవలసిన దినాల్లో ఉన్నాం. మనం ఏ దినాల్లో ఉన్నామంటే చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకొని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తే ప్రభువు మనతో ఎల్లవేళ్ళ ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మాట్లాడుకునే మాట ఒక శ్రేష్టమైన మాట ప్రభు మనకి తెలియజేయబోతున్నారు. ఆ శ్రేష్టమైన మాట కోసం మీరు అందరూ శ్రద్ధగా వినాలని యేసయ్య నామములో మీ అందరినీ కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి గత దినాల్లో చాలా బలహీనమై ఉన్న నన్ను ప్రభు ఎంతగానో ముట్టి స్వస్థపరిచి ఆయన సన్నిధిలో లేవనెత్తినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే దేవుని సన్నిధిలో వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఆలోచన కలిగి ఉన్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడిన మాట ఏమిటంటే, మరి పరమగీతములు పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ప్రతి వచనము ద్వారా ప్రభువు మనతో మాట్లాడతారు. ఎందుకంటే మన వాక్యమును చదివినప్పుడు శ్రద్ధగా భయభక్తులతో మనస్సు వాక్యం మీద పెట్టి దేవుని వైపు చూస్తూ చదివితే ప్రతి వచనము ద్వారా ప్రతి మాట ద్వారా ప్రభు మాట్లాడటానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధముగానే ఉన్నారు. దేవునికి స్తోత్రములు. అయితే దేవుని సన్నిధిలో మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడుచున్నప్పుడు మనము ఆ మాటలు విని గ్రహించుకుని ఆ దేవుని మాట ప్రకారం నడుచుకుంటే మనం ఎంతో ఆశీర్వదించబడతాం. ఇప్పుడు చెప్పబోయే దేవుని వాక్యం ఏంటంటే పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. గమనించండి. పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనం. ఎక్కడ చూస్తే కనుక 4వ అధ్యాయం అంతా చూస్తే అసలు పరమగీతములు అనగా పరమునకు లేక పరలోకమునకు సంబంధించిన గీతములని అర్థము. లేక ఒక ప్రియుడు ప్రియురాలు మరి కలిసి జీవించి ఒకరినొకరు మరి కొనియాడుచు ఒకరినొకరు ఆదరించుకొనుచు బలపరుచుకొనుచు ఒక్కరి గొప్పలు ఒకరు చెప్పుకుంటూ, అంటే నీవు ఇలా ఉన్నావు, నీవు ఇలా ఉన్నావు,
నీవిలా ఉన్నావని, మరి నీవిలా ఉన్నావని అక్కడ చెప్పడం జరుగుతుంది. వారిద్దరు ఎవరంటే సొలొమోను, షోలామితి సంఘానికి సాదృశ్యం అండి. సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమై ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ 4వ అధ్యాయం అంతా చూస్తే కనుక అక్కడ సొలొమోను ఏమంటున్నారంటే మొదటి వచనములో ఇక్కడ చక్కని మాట, నా ప్రియురాల నీవు సుందరివి సుందరివి. ఎంత మంచి మాట చెప్తున్నారు ఏంటండి, నా ప్రియురాల నీవు సుందరివి సుందరివి. 4వ అధ్యాయము మొదటి వచనం. అయితే నేను మీకు చెప్పిన మాట ఏంటంటే, ఈ మాట శ్రేష్టమైన మాట, మన మూలాంశం ఏంటంటే పరమగీతములు 5వ అధ్యాయము 9వ వచనములలో, స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. అది పాయింట్. స్త్రీలలో అధిక సుందరి వగుదాన వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. ఇక్కడ 4వ అధ్యాయంలో సొలొమోను రాజు షోలామితిని, నా ప్రియురాలా నీవు సుందరివి, అధిక సుందరివి, నీ కనుల గుండా నీ కనులు గువ్వ కన్నుల వలె కనపడుచున్నవి, నీ పెదవులు ఎరుపు నూలు కలిగిన చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. అవన్నీ వాక్యానుసారంగా చూస్తే చాలా అందంగా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి మరి షోలామితి సొలొమోన్ని వర్ణిస్తూ ఉంది. ఏమనంటే యెరూషలేము కుమార్తెలు అంటున్నారు, ఓ షోలామితి, వేరు స్త్రీలలో అధిక సుందరి ఒకదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. పాయింట్ అది. ఇక్కడ ఇద్దరు మనకి కనిపిస్తూ ఉన్నారండి. ఎవరు వేరే ప్రియుడు, ఎవరు వేరే ప్రియుడు, ఎవరు సొంత ప్రియుడు, మనం బాగా ఆలోచన చేయాలి. ఇది చాలా లోతైన అంశం అన్నమాట. వేరే ప్రియుడు, సొంత ప్రియుడు ఎవరు? వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి. వేరే ప్రియుడు ఎవరు, నీ ప్రియుని యొక్క విశేషం ఏంటి అని అక్కడ షోలామితిని యెరూషలేము కుమార్తెలు అడుగుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే వేరే ప్రియుడు, నీ ప్రియుడు, నా ప్రియుడు, వేరే ప్రియుడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక వేరే ప్రియుడు అనగా లోకము. దేవునికి స్తోత్రములు. వేరే ప్రియుడు అంటే ఎవరండి? లోకము. అందుకే యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనములో ఏమనుందంటే, లోకము మరి లోకమును ప్రేమించువారు దేవునికి మరి దూరముగా ఉంటారు, కానీ లోకములోనున్న వాటినైనను ప్రేమింపకుడి, వాటిని ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదని చెప్పుకుంటూ వచ్చి 17వ వచనంలో అక్కడ చూస్తే కనుక ఏమంటున్నాడంటే, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. ఇది ప్రియుల విషయంలో చూస్తే కనుక శరీరాశ ఒకటి, నేత్రాశ ఒకటి, జీవపుడంబం ఒకటి. ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తూ ఉన్నాయంటే కల్లోలపరుస్తూ ఉన్నాయి. ఇది కావాలని శరీరము, అది కావాలని నేత్రాశ, మరి ఇది సంపాదించాలని జీవపుడంబం. ఈ రీతిగా అనేక రకాలుగా ఈ 3 కూడా మనిషిని కల్లోలపరుస్తూ ఉన్నాయి. ఇవేనండి మనిషిని కలవరపరిచేది. అది వేరే ప్రియుడు. హల్లెలూయా. వేరే ప్రియులు అంటే ఎవరండి? లోకము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడినప్పుడు అప్పుడు అపవాది దేవునితో అంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగినట్టుగా చేసుకుని తినవచ్చు కదా అని అక్కడ ప్రభుని అక్కడ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. రెండోసారి శోధకుడు ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇదిగో ఈ పర్వతం మీద నుండి, ఈ కొండ మీద నుండి దూకితే నిన్ను దేవదూతలు పట్టుకుంటారు అని అక్కడ ప్రభువుని శోధిస్తుంది. అయినప్పటికీ ప్రభు వాక్యం ద్వారా దాన్ని గద్దించినట్టు చూస్తున్నాం. మూడవది ఏంటంటే, నీవు ఈ లోక మహిమలన్నీ ఆయనకు చూపి నీవు నాకు ఒక్క నమస్కారం చేస్తే ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తానంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ వేరే ప్రియుడు ఎవరో, నీ ప్రియుడు ఎవరు? వేరే ప్రియుడు ఎవరు, నీ ప్రియుడు ఎవరు? చాలా మనం ఈ సత్యాన్ని చాలా లోతుగా గమనించవలసిన వారమై ఉన్నాం. వేరే ప్రియుడు అంటే లోకమండి. లోకము ధనాశ గతించిపోవను కానీ దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరము నిలిచి ఉంటారు. దేవుడు అంటున్నాడు,
ఆకాశము నాది, భూమి నాది, పర్వతములు నావి, మరి పశువులు 1000 కొండల మీద మేవి పశువులన్నీ నావే కదా. మీరు నాకు ఏమిస్తారు బలులు? మీరు నాకు ఎలాంటి మందిరం కడతారు? ఆకాశము నాది అంటున్నారు, భూమి నాది అంటున్నారు. మీరు కట్టే మందిరం ఏంటి? నాకే మందిరం వద్దు. నీ హృదయం అనే చిన్న మందిరాన్ని పరిశుభ్రముగా, పరిశుద్ధతగా నాకు ఇవ్వండి అని ప్రభువు కోరుకుంటూ ఉంటే, ఈ హృదయంలోనికి అనేకమైనవి తెచ్చుకొని దేవునికి దూరంగా జీవిస్తున్నాం. ఎందుకంటే వేరే ప్రియుడు అంటే లోకం అండి, వేరే ప్రియుడు అంటే లోకము. నీ ప్రియుడు ఎవరో? నీ ప్రియుడు అంటే, అందుకే యెషయా గ్రంథం 57:5లో ఒక మాట, శ్రేష్టమైన మాట ఏమనుందంటే, ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట ఏమని ఉందంటే, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను సృష్టించిన సృష్టికర్తను విడిచిపెట్టి వేరొక్కని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. కీర్తనకారుడు చెప్తున్నాడు, సృష్టికర్త అయిన దేవుని విడిచిపెట్టేస్తున్నాం. లోకాన్ని, లోకాశల్ని, లోకడంబాల్ని, లోక ఆడంబరాలని ప్రేమిస్తూ లోకమంతా నాదే అనుకుంటూ ధనవంతుని వలె మనం సుఖపడిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. దేవునికి స్తోత్రం. భర్త అంటే అర్థము భరించువాడని అర్థం. అయితే దేవుడు నీకు భర్తని ఎందుకని యెషయా ప్రవక్త అక్కడ ప్రవచిస్తున్నారు? కారణం ఏంటంటే శరీర సంబంధంగా కాదు, కానీ ఆయన నీ సమస్తాన్ని చూసేవాడు. ఎందుకంటే తల్లి గర్భములో రూపింపబడక మునిపే నీ జీవిత దినాలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడండి. నా జీవిత దినాలు, సర్వ మానవాళి జీవిత దినాలన్నీ ఆయన గ్రంథములో లిఖితములై ఉన్నవి. అందుకే 139వ కీర్తనలో ఏమనంటున్నాడంటే ఒక మాట, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ దేవా నీ గ్రంథములో లిఖింపబడి ఉన్నవని దావీదు మహారాజు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు నియమింపబడిన దినములు కాక మునిపే. ఈ ఒకటి మనం అనుకుంటాము, ఒక పని చేద్దాము, ఈరోజు ఈ పని చేయాలి, లేకపోతే ఈరోజు షాప్కి వెళ్ళాలి, లేకపోతే ఈరోజు మరి ప్రార్థనకి వెళ్ళాలి, లేకపోతే ఈరోజు మరో చోటుకి వెళ్ళాలని మనం ముందు ఒక స్కెచ్ ఎలా అనుకుంటామో, అలాగే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో మనమందరము కూడా నియమింపబడక మునిపే మన జీవిత దినాలన్నీ దేవుడు ఎరిగి ఉన్నాడు. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోండి. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి అని చెప్తుంది. అక్కడ అడుగుతున్నారు యెరూషలేము కుమార్తెలు షూలమ్మితిని. అయితే యెరూషలేము కుమార్తెలు అడుగుతుంటే షూలమ్మితి చెప్తుంది 10వ వచనంలో 5:10 ఏమని చెప్తుందంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఇంకా ఆ టాపిక్ నేను రాలేదు, కానీ అసలు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి అది కావాలి. నువ్వు ఈ లోకాన్ని, లోక ఆశల్ని, లోక డంబాల్ని, లోక భోగాల్ని ఆశిస్తూ దేవుల్లో ఉంటున్నావు. కానీ దేవుని వైపు చూసి దేవునితో సహవాసం చేస్తూ ఆయన చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు ఎంత ఆనందమో ఎంత సంతోషమో చెప్పలేం. మరి మీరు అలా చెప్తారేంటండి, మరి మేము అలాగే ఉంటున్నాం, మాకు శ్రమలు వస్తున్నాయంటే, దేవునికి స్తోత్రం. యాకోబు పత్రికలో చెప్తున్నాడు అనమాట 1:12 ఏమనంటే, శోధన సహించువాడు ధన్యుడు. శోధన వచ్చినప్పుడు సహించాలి. దేవుడు మరి తిమోతిలో కూడా చెప్తున్నాడు, శ్రమలు లేని ఎడల క్రైస్తవుడు దుర్బీజేనంట. ఎందుకంటే సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారంటండి. తిమోతి పత్రికలో చెప్తున్నాడు, సద్భక్తితో ఎవరైతే బ్రతకటానికి ఇష్టపడతారో వాళ్ళు హింస తప్పదు, పొందాలి. ఎందుకంటే మనం అనేక మందిని చూసినప్పుడు మన ముందు అనేక మంది భక్తులు ఉన్నారు. పౌలు గారు ఉన్నారు, మరి ఇంకా పేతురు, యాకోబు, యోహాను, వీరందరూ యేసయ్య కోసం జీవించి తమ ప్రాణాలని అర్పించినప్పుడు వాళ్ళు ఏమైనా ఈ లోకంలో సుఖము కోరుకున్నారా? ఏమీ సుఖము కోరలేదు. అయితే ప్రభువు చెప్పారు, నన్ను వెంబడించువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. నన్ను వెంబడింపని వాడు తన సిలువను మోయకుంటే వానికి నన్ను వెంబడించి తన సిలువను మోసుకుని నన్ను వెంబడించేవాడు తన ప్రాణము దక్కించుకుంటాడు. అయితే నన్ను వెంబడింపక తన సిలువను మోసేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. అర్థమైందా మీకు? అంటే ఏంటి? దేవుని మనం కలిగి ఉండి శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో సత్యం కోసం మరి ప్రత్యేకంగా నిందలు, అవమానాలు, తొందరలో కష్టాలు వచ్చినప్పుడు వాటి కోసం నిలబడి ఉన్నప్పుడు
తప్పక దేవుని సన్నిధిలో మనం నిలబడి ఆయన ఎదుట ఉండటానికి అవకాశం ఉంది. కానీ శ్రమలు వచ్చినాయని తప్పిపోయి, ఇంకా ఏవో వచ్చినాయని జారిపోయి, ఇంకా మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటే దుష్టుని చేతిలో మనం పడిపోయినట్టే. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ షూలమితి చెప్పే మాట, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి అని అంటే ఆవిడ చెప్పింది. మరి హెబ్రీ పత్రిక అక్కడ చూస్తే కనుక 7వ అధ్యాయము 26వ వచనములు ఏమని చెప్తుందంటే, అక్కడ పౌలు గారు చెప్తున్నారు, షూలమితి కాదండి చెప్పింది. ఏమని? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, మరి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మరి ఎత్తైన వాడు, అందరిలో కంటే ప్రధాన యాజకుడు. పౌలు గారు అక్కడ ప్రభువుని వర్ణిస్తూ ఉన్నారు. చూడండి ఆయన ఎంతగా ప్రభువుని వర్ణిస్తూ ఉన్నారు. అలాగే షూలమితి చెప్తుంది, నీ ప్రియుడు ఎలాంటి వాడు? నా ప్రియుడు ధవళవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, ఆయనలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఆయన ఎంతో తెల్లని వాడు, పరిశుద్ధుడు, నా పాపము లేని మహాపరిశుద్ధుడు, ఆయన పోల్చడానికి ఎవరి తరము కాదు, ఆయన ఎవరితో మరి సరి చేయడానికి సరిపోడు అని చక్కగా షూలమితి తన పరమగీతాల్లో చెప్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులరా, మీరు అర్థం చేసుకోండి. పరమగీతాలంటే నాకు ఇది చాలా ఇష్టం. ఎందుకంటే మనం దేవునితో సహవాసం చేసినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుందంటే మనం అసలు ఊహించలేము, వర్ణించలేము అనమాట. కాబట్టి నీ దేవుని గురించి నువ్వేం చెప్తావు? సిగ్గుపడుతున్నావా? దేవుని గురించి ధైర్యంగా చెప్పడానికి సిగ్గుపడుతున్నావా? లేకపోతే భయపడుతున్నావా? బాధపడుతున్నావా? బాబాయ్ దేవుని గురించి చెప్తే ఎక్కువ మరి కష్టాలు వచ్చేస్తాయి బాబు, ఈ శ్రమలు ఎలాగా అనుకుంటున్నావా? లేదు నా ప్రియ సహోదరి సహోదరులారా, కష్టాలు వస్తాయి, వచ్చినప్పటికీ నేను నిలబడండి. ఎందుకంటే మరి కీర్తనాకారుడు చెప్తున్నాడు 50వ కీర్తనలో, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను యెహోవా వాటన్నిటి నుండి విడిపించును. హల్లెలూయా. ఒకనాడు శిష్యులు యేసు ప్రభు వారు మరి సముద్రంలో ధోనిలో ఉండి సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోకి ఏమొచ్చిందండి? పెద్ద గాలి తుఫాను వచ్చేస్తే ప్రభు అలాగే ఉన్నారు, పడుకున్నారు. ఆయనకి తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడిపోతున్నారు. బోధకుడా, ఇదిగో మేము నశించిపోతున్నాం, ఈ గాలి సముద్రం మమ్మల్ని ముంచేస్తుంది, నీవెలా పడుకున్నావని ఆయన అడుగుతుంటే అప్పుడు వాళ్ళని చూసి విశ్వాసులను గద్దించి అప్పుడు ప్రభు చెప్పారు, ఆ గాలిని సముద్రమును గద్దించిన వెంటనే ఆగిపోయినాయండి. దేవునికి స్తోత్రములు. అలాగే మన విశ్వాస జీవితంలో, ఇలాగే మన ఆత్మీయ జీవితంలో, మన ఆత్మీయ ప్రయాణంలో మరి శిష్యులు పొందినట్టు పడవలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మనం ఈ లోకములో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. శోధనలు, సమస్యలు, కష్టాలు, కన్నీరు, వ్యాధులు, బాధలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువుతో సహవాసం చేయాలి, ప్రభువునే వేడుకోవాలి, ప్రభు వైపే చూడాలి, ఆయన మాట వినాలి. ఆయన ఏం చెప్పారంటే, నిన్ను విడువను ఎడబాయనని ప్రభు చెప్తున్నారు. ప్రభు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి గమనించండి, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ఇది క్రైస్తవులకే కాదు, కానీ దేవుడు యేసుప్రభు వారు ఒక శ్రేష్టమైన మాట చెప్పారు. ఏంటంటే పౌలు గారితో పేతురుతో ప్రభు చెప్పారు ఒక మాట. పేతురు గారే చెప్తున్నాడు, యేసు క్రీస్తు ఆయన ఒక దర్శనాన్ని చూపించినప్పుడు ఆ దర్శనము పేతురు ఒక కటుక మీద ఉండి ఒక సీమోను చర్మకారుని వెంట ఉన్నప్పుడు ఆ అటుక మీద ఉన్నప్పుడు ఒక దర్శనం చూసినప్పుడు అందులో చతుష్పాద జంతువులు ఒక పెద్ద పెద్ద 4 చెంగులు పట్టుకొని ఒక మూటలాగా దించటం తన దర్శనంలో చూసినప్పుడు అప్పుడు ప్రభువుని స్వరం వినిపిస్తుంది. ఏమని? పేతురు వాటిని చంపుకొని తినమన్నప్పుడు, ప్రభువా నేను అపవిత్రమైన వాటిని నేను ముట్టను, నన్ను చంపుకొని తినమంటావేంటి? అందులో చతుష్పాద జంతువులు, పాములు, జెర్లు, కప్పలు, తేళ్ళు, రకరకాల పురుగులు ఉన్నాయండి, కాబట్టి నేను తినను ప్రభువా అన్నాడు. ఎప్పుడైతే అది 3 సార్లు చెప్పిన వెంటనే అది పైకి వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే అతని కోసము కొర్నేలి దేవుడు
తన ప్రార్థన విని, నీ ప్రార్థన నేను విన్నాను కొర్నేలి, నీ ధర్మకార్యములు నువ్వు చేస్తున్నావని నేను చూశాను కాబట్టి ఇదిగో మరి సీమోన్ అనే మారు పేరు గల పేతురు ఉన్న అతను తీసుకుని వచ్చి నువ్వు దేవుని వాక్యం వినమని చెప్పినప్పుడు, అప్పుడు ఇద్దరు మనుషులు వెళ్ళి అతను తీసుకుని వచ్చినప్పుడు అప్పుడు అతనికి వచ్చి అక్కడ అన్యజనాంగానికి వాక్యమును బోధించినప్పుడు ఆయనకు అర్థమైంది ఏమని, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని. హల్లెలూయా. ఏమైందండి? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ మాట ఒక్కరికి కాదండి, అందరూ వింటున్న వారందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఒకవేళ దేవుని ఇప్పుడైనా ఎరగకుండా, దేవుడంటే తెలియకుండా, దేవుని యొక్క శక్తి తెలియకుండా, దేవుని యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలు తెలియకుండా, మరి ముఖ్యంగా యేసు ప్రభు వారు నీ కోసం, నా కోసం, సర్వమానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి చనిపోయారు, తిరిగి లేచారు, మరలా వస్తున్నారని నీవు నమ్మినట్లయితే యేసయ్య తప్పకుండా నిన్ను ఇప్పుడే దర్శిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అర్థం చేసుకోండి. ఆ షూలమితి ఎంత అక్కడ తన ప్రియుని నమ్మింది, తన ప్రియుని గురించి ఎలా చెప్తుంది. నేను చెప్పగలనండి నా ప్రియుని విషయంలో, అంటే నా దేవుని విషయంలో నేను నా ఎడల ప్రభువు చేసిన అనేకమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు నేను చెప్పడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడను. ఎందుకంటే ఏ విషయంలో కూడా భయపడను. ఎందుకంటే నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను అంటున్నాడు. ఎవరో పౌలు గారు. నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను, నేను భయపడవలసిన పని లేదు, నేను ఎరిగాను ఆయన ఏంటో నాకు తెలుసు. ఒకనొక టైంలో భయంకరమైన వ్యక్తిని, కానీ నన్ను ప్రభు పట్టుకున్నారు కాబట్టి ఆయనకి ఇప్పుడు నేను దాసోహం అయిపోయాను, ఆయనే నా ప్రాణం అని తనకు కలిగిన సమస్తాను కూడా నష్టంగా ఎంచుకుని తనకున్న వాటిని పెంటతో సమానంగా చూశాడని అక్కడ ఆయన పత్రికలో చెప్తూ ఉన్నారు పౌలు గారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఈ వాక్యం ద్వారా గ్రహించవలసిన గొప్ప సత్యం ఏంటంటే, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమి, వేరే దేవుడి కన్నా నీ దేవుని యేసయ్య యొక్క విశేషత ఏమి. ఆయన పరిశుద్ధుడండి, పాపము లేనివాడండి. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించిన దేవుడు. కాబట్టి ఆ దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు? మీరేం ఆలోచిస్తున్నారు? మీరు ఆయన తక్కువగా ఆలోచిస్తున్నారా? అందుకే విలాప వాక్యంలో ఒక మాట చెప్తున్నాడు, ప్రభువా నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు, నువ్వు ఎంత నమ్మితే ఆయన ఇంతే చేస్తాడు. యేసు ప్రభువారు ఒకనొక టైంలో మరి ఆయన సొంత గ్రామంలో ఉండి ఆయన అద్భుత కార్యాలు చేస్తుంటే ఆ సొంత గ్రామ ప్రజలు ఆయన్ని అంతగా విశ్వసించలేదు. కాబట్టి ఆయన విశ్వసించలేదు కాబట్టి అక్కడ ఆయన అద్భుత కార్యాలు చేయలేకపోయారు. ప్రభువు మనకిచ్చిన గొప్ప మర్మం ఏంటంటే ఆయన నమ్మటమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు మరి అక్కడ ప్రజలందరికీ బోధిస్తూ ఉన్నప్పుడు అనేకమైన మార్లు మత్తయి, మార్కు, లూకా, యోహానులో చూస్తే కనుక బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎవరి దగ్గర ఏమీ లేనప్పుడు ఒక్క బాలుడు మాత్రం 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు అంటున్నారు, ఇంతమందికి ఆహారం ఎలా పంచిపెట్టగలమంటే ప్రభువారు ఆ రొట్టెలను తీసుకుని ఆ చేపలను తీసుకుని ప్రార్థించినప్పుడు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగిలినట్టు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆయన ఆశ్చర్యకరుడండి. మీరు నమ్మితే ఆయన ఎంతైనా ఎన్నైనా ఏమైనా చేయగలడండి. అది నేను సాక్ష్యం చెప్పగలను. ఆయన నమ్మిన ప్రతి వారు కూడా యేసయ్యను గురించి సాక్ష్యం చెప్పగలరు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా ఒకవేళ ఈ సాక్ష్యం వింటున్నానే, ఇప్పుడైనా ప్రభువు నిజముగా మీతో మాట్లాడుతూ ఉంటే యేసయ్యకి మీ హృదయాన్ని సమర్పించుకోండి. అయ్యా నా హృదయంలోనికి రండి, నేను పాపిని ప్రభువా, నాకు ఇంతవరకు మీ యొక్క గొప్పదనం తెలియదు నాయన, నేను ఈ లోకములో ఉన్న వాటినే ప్రేమిస్తున్నాను కానీ అయ్యా మీ యొక్క సత్యాన్ని, మీ యొక్క ప్రేమను, మీ యొక్క నాయన శక్తిని నేను గ్రహించలేకపోయినా బలహీనుడను నాయన, మీ వాక్యాన్ని చదవలేనటువంటి గుడ్డిదానను ప్రభువా, మీ వాక్యం వినలేనటువంటి చెవిటిదానను ప్రభువా అని మనము మీరు ప్రభు ఎదుట ఒప్పుకుంటే నీకు కలిగిన బలహీనతలన్నీ ప్రభువు తొలగించి నిన్ను ఒక పరిశుద్ధమైన ఒక శుద్ధ సువర్ణముగా మార్చి ఒక బంగారు పాత్ర వలె ప్రభు నిన్ను చేయబోతున్నారు. నీ ఎడల గొప్ప కార్యములు చేయబోతున్నారు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ప్రభు రక్షించబోతున్నారు. ఎప్పుడండి? ఆయన్ని మనం నమ్మినప్పుడు, ఆయన మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయన్ని మనం ప్రియునిగా
ఎంచుకున్నప్పుడు హల్లెలూయా. అందుకే ఈ 2 అధ్యాయాలు బాగా చూస్తే 4వ అధ్యాయంలో ఏంటో షోలామితు గురించి సొలొమోను వర్ణిస్తున్నాడు. 5వ అధ్యాయంలో ఏంటో మరి షోలామితి ఆ ప్రియుని గురించి వివరిస్తూ ఉంది. కనుక గమనించండి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? వేరు ప్రియుడు ఈ లోకము, పాపము, శాపము, స్వార్థము, అసూయ, ద్వేషము, కక్ష, కలహాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయి. కానీ దేవుడైతే ఆయనలోకి వస్తే నీలో మరి కోపం ఉండదు, పాపం ఉండదు, శాపం ఉండదు, అసూయ ఉండదు, ద్వేషం ఉండదు, కక్షలు ఉండవు. ఒకవేళ అలాంటివి వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి అది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు మాట్లాడుతున్నది తప్పు, నువ్వు వెళుచున్న చోటు తప్పు అని ఎప్పటికప్పుడే ప్రభువు హెచ్చరించి గద్దించి నేను ఒక తిన్నని మార్గంలో దినదినము కూడా ఆయన నడపటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మీకు అర్థమైతే మరి యూట్యూబ్లో కూడా వస్తుంది, అర్థమైతే మీరు నాకు నంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయండి. మరి దేవుడు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.